जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యాకాండం 45వ సర్గలో ఉన్నాం. 44వ సర్గలో శ్రీరామచంద్రుడు వనవాసమునకు వెళ్ళినందుకు కౌసల్య విలపించుట, సుమిత్ర ఆమెను ఓదార్చుట కనిపిస్తుంది. 45వ సర్గంలో అయోధ్యకు మరలి పొండని శ్రీరాముడు పౌరులకు చెప్పుట. శ్రీరాముడు వనవాసమునకై వెళ్ళుచుండగా అతనిపై ప్రేమగల పౌరులందరూ అతనిని అనుసరించి వెళ్ళిరి. శ్రీరాముని మిత్రవర్గము దశరథ మహారాజు బలాత్కారముగా వెనకకు పంపబడినను శ్రీరాముని రథమును అనుసరించి వెళ్ళుచున్న ఆ పౌరులు మాత్రము తిరిగి వెళ్ళలేదు. శ్రీరాముడు పూర్ణ చంద్రుడి వలె అయోధ్యలో నివసించు పౌరులందరికీ చాలా ప్రియమైనవాడు. తన ప్రజలందరూ ఎంత ప్రార్థించినను వినక ఆ శ్రీరాముడు తండ్రిని సత్యవంతుని చేయుటకే వనమునకు వెళ్ళెను. అతడు ఆ ప్రజలను తన సంతానము వలె కంటితో త్రాగివేయుచున్నట్లు ప్రేమపూర్వకముగా చూచుచు స్నేహముతో ఇట్లనెను. శ్రీరామచంద్రుడు అయోధ్యపురవాసులతో చెప్తున్నారు. అయోధ్య నివాసులైన మీరందరూ నాపై మీకు గల ప్రేమ గౌరవములను భరతునిపై చూపుడు. అట్లు చేసినచో నాకు అధికముగా సంతోషము కలుగును. భరతుడు మంగళకరమైన చరిత్ర కలవాడు. మీకు ఇష్టములు క్షేమకరములు అయిన పనులను చక్కగా చేయగలడు. అతను వయస్సుచే చిన్నవాడైనను జ్ఞానము చేత వృద్ధుడు. మృదువైన స్వభావము కలవాడు. పరాక్రమముతోనూ సద్గుణములతోనూ ఒప్పుచున్నవాడు. అతడు మీకు తగిన ప్రభువై మీ సమస్త భయములను తొలగించును. రాజగుణములతో కూడిన భరతుడు యువరాజుగా నియుక్తుడైనాడు. నేను ఇతరులు మీరు కూడా ప్రభువైన దశరథుని ఆజ్ఞను అనుసరించవలెను. మీరు నాకు సంతోషము కలిగించవలెనని కోరినచో నేను వనవాసమునకు వెళ్ళిన పిమ్మట మహారాజును దుఃఖించకుండానట్లు చూసుకొనుము. శ్రీరాముడు ధర్మముపై స్థైర్యము చూపించిన కొలది ప్రజలు కూడా అతడే మాకు రాజు కావలను అని కోరిరి. లక్ష్మణ సమేతుడగు శ్రీరాముడు కన్నీరు కప్పి దీనముగా ఏడ్చుతున్న తన పౌరులను తన గుణములనే త్రాడుతో కట్టినట్లు కట్టి ఆకర్షించెను. జ్ఞానము చేత, వయస్సు చేత, తేజస్సు చేత 3 విధములైన వృద్ధులు బ్రాహ్మణులు వార్ధక్యము చేత శిరస్సులు వణుకుతుండగా దూరము నుండియే ఇట్లు పలికిరి. ఆ అయోధ్య పురవాసుల్లో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అంటున్నారు. ఉత్తమ జాతులలో పుట్టి మంచి వేగము కలిగి రాముని తీసుకొని పోవుచున్న ఓ గుర్రములారా, ముందుకు వెళ్ళవద్దు, వెనకకు మరలి రండి. మీ ప్రభువైన రామునకు హితమును చేయండి. జంతువులన్నింటికి చెవులుండును. అందును గుర్రముల చెవులకు అధికమైన గ్రహణ శక్తి ఉండును. అందుచే మీరు మా ప్రార్థనను విని వెనకకు మరలండి. ధర్మముచే పరిశుద్ధమైన చిత్తము కలవాడు, వీరుడు, శుభమైన వ్రతములందు స్థిరముగా ఉండువాడు అయిన మీ ప్రభువు ఈ శ్రీరాముడిని మీరు పురములోనికి తీసుకొని రండి. అలా తీసుకొని రావాలను కానీ పురము నుండి అరణ్యమునకు తీసుకొని వెళ్ళకూడదు. ఈ విధముగా దుఃఖముతో కూడిన మాటలు పలుకుతున్న వృద్ధులైన ఆ బ్రాహ్మణులను చూచి శ్రీరాముడు వెంటనే రథము నుండి దిగెను. పిమ్మట సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు వనమునకు అభిముఖుడై అడుగులు దగ్గరగా వేయచు మెల్లగా నడచియే వెళ్ళుచుండెను. సచ్చరిత్రము గ్రంథు ప్రేమ కలవాడు, దయతో కూడిన నేత్రములు కలవాడు అయిన ఆ శ్రీరాముడు ఆ బ్రాహ్మణులు పాదచారులై వచ్చుచుండగా వారిని విడిచి తాను రథముపై వెళ్ళజాలకపోయాను. శ్రీరాముడింకను వనము వైపు వెళ్ళిపోవచుండగా చూచి ఆ బ్రాహ్మణులు కలత చెందిన మనస్సుతో మిక్కిలి దుఃఖించుతూ ఇట్లు పలికిరి. ఈ బ్రాహ్మణ సమూహమంతయు బ్రాహ్మణులకు హితుడవైన నీ వెనకనే వచ్చుచున్నది. ఈ అగ్నులు కూడా బ్రాహ్మణుల మూపుపై ఎక్కి నీ వెనకనే వచ్చుచున్నవి.
వాజపేయ యాగము చేయుటచే మాకు లభించిన శరదృతువునందలి మేఘముల వల్లే తెల్లగా ఉన్న ఈ ఛత్రములు మా వెనకనే వచ్చుచున్నవి చూడుము. ఛత్రము లేక ఎండచే తప్పించబడుతున్న నీకు మేము మాకు వాజపేయ యాగము వలన లభించిన ఈ శ్వేత ఛత్రమునే నీడగా కలిగించదము. నాయన శ్రీరామ, మా బుద్ధి ఎల్లప్పుడూ వేద మంత్రముల పైననే ఉండును. అట్టి మా బుద్ధి నీ కొరకై వనవాసమును కోరుచున్నది. మా ఉత్తమమైన వేదములు మా హృదయముల ఎందే ఉండును. మా భార్యలు పాతివ్రత్యం చే రక్షించబడుతూ ఇండ్లలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావాలనని మేము నిర్ణయించితిమి. దీనికి మరొక నిర్ణయము చేయకుము. నీవు ధర్మ విముఖుడవైనచో మరి ఎవరు ధర్మమాచరించుదురు? నేలపై పడుటచే దుమ్ము తగిలిన హంసల వలె తెల్లనైన కేశములు గల శిరస్సులతో మేము ప్రార్థించుతున్నాము. వెనకకు మరలుము. ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో చాలామంది యజ్ఞములు ప్రారంభించి ఉన్నారు. ఓ వత్స, ఆ యజ్ఞములు సమాప్తి అయ్యే వరకు నీవు ఇచ్చటనే ఉండుము. నీవు తిరిగి వచ్చుటందు ఆ యజ్ఞముల సమాప్తి ఆధారపడి ఉన్నది. స్థావర జంగమాత్మకములైన భూతములన్నయు నీపై భక్తితో నిన్ను ప్రార్థించుతున్నవి. నీవు వాటిపై స్నేహము చూపుము. వాయువేగము చేత లేచిన ఈ వృక్షములు నిన్ను అనుసరించవలెనని కోరుచున్నను. వాటి వేగమును వ్రేళ్లు అడ్డుకొనుటచే నిన్ను అనుసరింపచాలక ఏడ్చుతున్నట్లున్నవి. అయోధ్యలో ప్రకృతి మొత్తం అంతా కూడా దుఃఖించింది అని చూసాం మనం. పక్షులు కూడా చేష్టలు, ఆహారము, సంచారము మాని వృక్షములపై ఒక పక్కన కూర్చుండి సర్వభూతములందు జాలికల నిన్ను వెనకకు రమ్మని ప్రార్థించుతున్నవి. శ్రీరాముని వెనకకు మరల్చుటకై ఆ బ్రాహ్మణులు ఇట్లు అరచుతుండగా ఇంతలో తాను కూడా శ్రీరాముని మరల్చుతున్నదా అన్నట్లు తమసా నది వచ్చాను. తమసా నది దాకా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. పిమ్మట సుమంత్రుడు కూడా అలసిపోయిన గుర్రములను రథము నుండి విప్పి శీఘ్రముగా నేలపై పొరిలించి నీరు త్రావించి వాటి శరీరములు కడిగి తమసా నది సమీపమున వాటిని మేపెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 45వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 46వ సర్గం 46. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై తమసా తీరమున నివసించుట, పురవాసులు నిద్రించుచుండగా వారిని విడిచి అరణ్యము వైపు పోవుట. శ్రీరాముడు సుందరమైన ఆ తమసా తీరమును చేరి సీతను చూచి లక్ష్మణునితో ఇట్లనను: లక్ష్మణ, మనము వనమునకు పంపబడితిమి కదా. నేడు ఇది మన వనవాసములో మొదటి రాత్రి. నీవు ఏ విధముగాను బెంగపెట్టుకొనకము. మృగములను పక్షులను వాటి వాటి స్థానములకు చేరి అణగి ఉండగా శూన్యములైన ఈ అరణ్యములు నలువైపులా ఏడ్చుచున్నవి. ఇప్పుడు మా తండ్రి గారి రాజధాని అయిన అయోధ్య నగరములోని స్త్రీ పురుషులందరూ మనము విడిచి వచ్చినందుకు దుఃఖించుతుందురు. సందేహం లేదు. అనేకమైన గుణములను బట్టి పౌరులకందరికీ రాజు పైనను, నీ పైనను, నా పైనను, భరత శత్రుఘ్నుల పైనను చాలా ప్రేమ ఉన్నది. నా తండ్రియు కీర్తిమంతురాలైన నా తల్లియు నా కొరకై ఎక్కువగా ఏడ్చి ఏడ్చి గుడ్డివారైపోదురోమో అని దుఃఖించుతున్నాను. ధర్మాత్ముడైన భరతుడు ధర్మార్థ కామములను బోధించు మాటలతో నా తల్లిదండ్రులను తప్పక ఓదార్చగలడు. లక్ష్మణ, మాటి మాటికి భరతుని మంచితనమును గూర్చి తలుచుకొనినప్పుడు నా తల్లిదండ్రుల విషయమున చింత ఏమీయూ కలుగుటలేదు. శ్రీరామచంద్రునికి ఆ రోజు ఎందుకు దుఃఖం వచ్చింది అంటే, భరతుడు శత్రుఘ్నుడు కూడా దగ్గర లేరు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు వనవాసానికి వచ్చారు. వృద్ధులైన తల్లిదండ్రులందరూ కూడా ఒంటరిగా ఉన్నారు. లక్ష్మణ, నన్ను అనుసరించి వచ్చి నీవు మంచి పని చేసేదివి. సీతను రక్షించుకొనుటకు సహాయము కావాలను కదా. ఈ రాత్రి ఉదకము మాత్రమే తాగి ఉండేదను, నీళ్లు మాత్రమే తాగుతాను, ఇంకేమీ తిన్ను అన్నారు. అనేక విధములైన వన్య పదార్థములు లభించుతున్నాను. ఇప్పుడు నాకు ఇలా ఉండడమే ఇష్టము. మంచినీళ్ళు తప్ప ఇంకేమీ తినను అని చెప్పాడు పరమాత్మ. కానీ
శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు చెప్పి, ఓ సౌమ్యుడా, నీవు అశ్వములను జాగ్రత్తగా చూచుకొనుచుండుము అని సుమంత్రుని ఆదేశించెను. సూర్యుడు అస్తమించిన పిమ్మట సుమంత్రుడు మేయుచున్న గుర్రములను కట్టివేసి వాటికి అధికముగా గడ్డివేసి వాటి దగ్గరే ఉండెను. సుమంత్రుడు సంధ్యోపాసనము చేసి రాత్రి వచ్చినట్లు గుర్తించి శ్రీరామునకు లక్ష్మణునకు శయనము ఏర్పాటు చేశాను. శ్రీరాముడు తమసా తీరమునందు చెట్ల ఆకులతో ఏర్పరిచిన ఆ శయ్యను చూచి సీతా సమేతుడే శయనించెను. లక్ష్మణుడు కూడా శయనించెను. ఆ విధముగా శ్రీరాముడును సీతయు నిద్రించుతుండగా చూచి లక్ష్మణుడు శ్రీరాముని అనేక సద్గుణములను సుమంత్రునకు వర్ణించి చెప్పాను. ఆ తమసా తీరమున లక్ష్మణుడు సుమంత్రునకు శ్రీరాముని గుణములను గురించి వర్ణించుతూ మేల్కొని ఉండగానే రాత్రి గడిచి సూర్యుడు ఉదయించెను. సీతారాములు నిద్రించారు, కానీ లక్ష్మణుడు నిద్రించలేదు. శ్రీరాముడు ఆ రాత్రి తన వెంబడి వచ్చిన ప్రజలతో గో సముదాయముచే వ్యాకులమైన తీరము గల తమసా నదికి దూరముగా నివసించెను. నిద్రలేచి ఆ ప్రజలను చూసి శుభలక్షణములు గల సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, ఈ పౌరులందరూ మనపై ప్రేమతో గృహములపై ఆపేక్షను కూడా విడిచి వచ్చి ఇప్పుడు చెట్ల కింద నిద్రించుతున్నారు. చూడుము, ఈ పౌరులందరూ మనలను వెనకకు మరల్చుటకు చూపు పట్టుదలను చూడగా వీరు ప్రాణములనైనా విడుతరు, కానీ తమ నిశ్చయమును విడువరు అని తోచుతున్నది. వీళ్ళందరూ కూడా మనని వెనక్కి తీసుకోవడానికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాన్నైనా వదులుతారు, కానీ వాళ్ళ నిశ్చయాన్ని వదిలిపెట్టరు. నిద్ర నుండి మేల్కొని లోపుగా మనం రథమునెక్కి శీఘ్రముగా ఎట్టి భయము లేని మార్గమున వెళ్ళదము. మనం ఇట్లు చేయనిచో నాపై ప్రేమగల ఈ అయోధ్య పౌరులు చెట్ల మొదళ్లలో ఈనాడు నిద్రించున్నట్లు మరల నిద్రించుటకు అవసరం ఉండదు. పౌరులకు తమ వలన ఏదైనా దుఃఖము కలిగినచో దానిని రాజకుమారులు తొలగించవలను. స్వయముగా పురవాసులకు దుఃఖము కలిగించకూడదు. లక్ష్మణుడు శ్రీరామునితో, బుద్ధిశాలివైన ఓ రామ, నీవు చెప్పినది నాకు కూడా ఇష్టమగుతున్నది, శీఘ్రముగా రథమునెక్కుము అని పలికెను. అంతటా శ్రీరాముడు సుమంత్రునితో, ఓ సమర్థుడా, రథమును కట్టుము, దానిపై అరణ్యమునకు వెళ్ళెదను. ఈ ప్రదేశము నుండి శీఘ్రముగా వెళ్ళుము అనను. ఆ సారథి తొందరగా రథమున కంటే మిగిలిన పౌరులు ఎవ్వరూ నిద్ర లేవకముందరే వీళ్ళు బయలుదేరుతున్నారు. రథమునకు గుర్రములు కట్టి శ్రీరామునికి నమస్కరించి రథము సిద్ధముగా ఉన్నదని చెప్పచ్చు. శ్రీరామ, ఈ రథము కట్టి తిని, ఓ ఆజానుబాహు, నీవు సీతా లక్ష్మణుడు దీనిపై ఎక్కుడు అని పలికెను. శ్రీరాముడు తన పరికరములతో కూడా రథమునెక్కి సుడులతో వ్యాకులమై శీఘ్రముగా ప్రవహించు తమసా నదిని దాటెను. తమసా నదిని దాటి మంగళకరము, బాధలు లేనిది, భయపడు వారికి కూడా భయమును కలిగించున్నది అయిన మహామార్గమును పొందెను. ఆ పౌరులను మోసగించుటకై రాముడు సుమంత్రునితో, ఓ సుమంత్ర, నీవు రథమెక్కి కొంత దూరము ఉత్తరము వైపు వెళ్ళి మరల రథమును వెనక్కకు తిప్పుము. నీవు సావధాన చిత్తుడవై పౌరులకు నా విషయము తెలియకుండానట్లు చూడుము అనెను. సుమంత్రుడు రాముని ఆజ్ఞ ప్రకారము ఈ విధముగా చేసి రథం మీద ఎక్కి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో దూరం వెళ్ళడం. ఆ విధముగా చేసి తిరిగి వచ్చి రామునకు రథము సిద్ధముగా ఉన్నదని తెలిపాను. సీతా లక్ష్మణ సహితులైన రామలక్ష్మణులు చక్కగా కట్టిన ఆ రథమును ఎక్కగా సుమంత్రుడు గుర్రములను తపోవనము వైపు వెళ్ళు మార్గమునందు నడిపించెను. ఉత్తరాభిముఖముగా ప్రయాణము చేయుట మంగళకరమగుటచే సారథి ఆ రథమును ఉత్తరాభిముఖముగా ఉండునట్లు చేశాను. మహారథుడైన శ్రీరాముడు సారథితో ఆ రథమును ఎక్కి వనమునకు వెళ్ళాను. జయ శ్రీరామ్. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 46వ సర్గము సమాప్తము. 47వ సర్గము పౌరులు వేకువనే లేచి విలపించుట, నిరాశ నొంది నగరమునకు మరలిపోవుట. రాత్రి తెల్లవారక ముందరే శ్రీరామచంద్రులు రథాన్నెక్కి వెళ్ళిపోయారు. రాత్రి తెల్లవారగానే ఆ పౌరులు రాముడక్కడ లేకపోవట చూచి దుఃఖముతో పీడింపబడిన వారై చిత్తము దుఃఖపడగా నిశ్చేష్టులైరి. కన్నీళ్లతో తడిసి దుఃఖితులై ఇటూ అటూ చూచుచున్న వారికి శ్రీరాముని జాడ కూడా కనబడలేదు.
మంచి మనస్సు గలవారు రాముడక్కడ లేకపోవటచే దుఃఖముచే ఎండిన ముఖములు కలవారై దీనులై ఇట్లు మాట్లాడుకొంది. ఛీ, ఈ నిద్ర ఎంత పని చేసినది! దీనిచే ఒళ్ళు తెలియక మనము శ్రీరాముని కోల్పోయినాము. మహాబాహువైన ఆ శ్రీరామునకు చేసిన సేవ ఎన్నడూనూ వ్యర్థము కాదు. అట్టి శ్రీరాముడు తన భక్తులమైన మనలను విడిచి ఎట్లు దూరముగా వెళ్ళిపోయినాడు. తండ్రి ఔరసులైన తన కుమారులను పాలించున్నట్లు శ్రీరాముడు మనలను సర్వదా పాలించుచుండెడివాడు. అట్టి శ్రీరాముడు మనలను విడిచి అరణ్యమునకు ఎట్లు వెళ్ళినాడు. మనమందరము ఇక్కడనే మరణించదము, లేదా మరణించు వరకు ఉత్తర దిక్కుకు నడిచిపోవుదము. రాముడు లేని మన ఈ జీవితం వ్యర్థము. ఇక్కడ అత్యధికమైన పెద్ద పెద్ద ఎండిన కర్రలున్నవి. వాటిచే చితిని ఏర్పరిచి మనమందరము అగ్నిలో ప్రవేశించదము. శ్రీరాముని గూర్చి అడుగువారికి మనమేమి చెప్పగలము? శ్రీరాముని అరణ్యమునకు చేర్చి వచ్చితిమి అని మనం ఎట్లు చెప్పగలము? శ్రీరాముడు లేకుండా మనము తిరిగి వచ్చుట చూచి అయోధ్యలోని స్త్రీ బాల వృద్ధులతో సహా అందరూ దీనులై ఆనందము లేని వారుగా అగుదురు. ఆత్మ నిగ్రహవంతుడైన ఆ శ్రీరామునితో కలిసి అయోధ్య విడిచి బయటకు వచ్చిన మనము ఇప్పుడు అతడు లేకుండా ఆ నగరమును ఎట్లు చూడగలము? ఆ జనులందరూ ఈ విధముగా పలుకుచు దుఃఖార్తులై చేతులు పైకెత్తి లేగదూడలు లేని ఆవుల వలె విలపించిరి. పిమ్మట రథము జాడను అనుసరించి కొంచెము దూరము వెళ్ళి తర్వాత ఆ జాడ కనబడకపోవటచే గొప్ప శోకములో మునిగిరి. రథము నడిచిన జాడ కనబడకపోవటచే ఆ పౌరులందరూ ఇదేమి దైవోపహతులమైన మనము ఇప్పుడు ఏమి చేయవలను అని పలుకుతూ వెనకకు మరలి దుఃఖించుచు శోకాక్రాంతులైన సజ్జనులు గల అయోధ్యాపురమునకు వచ్చిన మార్గముననే వెళ్ళిరి. వాళ్ళు ఆ నగరమును చూచి వచ్చిన ఆపదను గూర్చి వ్యాకులమైన మనస్సు గలవారే దుఃఖము చేత పీడించబడిన నేత్రములతో కన్నీళ్లు కార్చిరి. శ్రీరాముడు లేని ఆ నగరము ఏమాత్రము ప్రకాశించుటలేదు. దుఃఖితమైన మనస్సు గల ఆ పౌరులకు ఆనంద విహీనమైన ఆ నగరము చంద్రుడు లేని ఆకాశము వలె, ఉదకము లేని సముద్రము వలె కనబడినది. ఏమాత్రము సంతోషము లేని ఆ పౌరులు అధికమైన ధనములు కల తమ ఇండ్లలోనికి అతి కష్టమును ప్రవేశించి దుఃఖ పీడితులై ఎదురుగా చూచుచున్నను తమ వారిని కానీ ఇతరులను కానీ సరిగా గుర్తించలేకపోయిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 47వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.